ఏమిటి తొక్కి ప్రజాస్వామ్యంలో ఏంటంటే తొక్కిపెట్టే కొద్దీ అణిచివేసే కొద్దీ ఎదురు తిరుగుతారన్న సామెత ఇప్పుడు నిన్న బంగారుపాళ్యం అనుభవం కూటమి సర్కార్కి ఏమైనా అనుభవం అవుతుందా? తెలుగుదేశం మీడియాకి ఏమైనా అనుభవం అవుతుందా? లేదా ఇట్లాగే నానా రచ్చగా రొచ్చుగా రాస్తుంటారా దండుపాళ్యం అని రైతులను అవమానించే రీతిలో రాయటాన్ని మీరు ఎట్లా ఒక సీనియర్ మీడియా మ్యాన్గా ఎట్లా చూస్తారు? సార్ విషయం ఏంటంటే ఇప్పుడు గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలంటే అక్కడ మీటింగ్ పెట్టారు, ఎక్కడ ర్యాలీలు తీసుకోవాలనుకుంటే అక్కడ ర్యాలీలు తీసుకున్నారు. అప్పుడు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు టూర్లు పెట్టుకుంటే దాని మీద వచ్చే జనం మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటాం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకైతే నేను ఎప్పుడు చూడలేదు. ఒక రాజకీయ పార్టీ నిర్వహించే కార్యక్రమానికి సభకు వెళ్ళిన జనాల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అనేది చాలా మొట్టమొదటిసారి వింటున్నాను. నేను నా 37 ఏళ్ల జర్నలిజంలో మొట్టమొదటిసారి అట్లాంటి పాలకులు అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దారుణం. దాన్ని ప్రజాస్వామ్యం అనలేము. ఇకపోతే రైతులు ఏ పంటలు ఎక్కడ వేస్తున్నారు అనేది వ్యవసాయ శాఖ దగ్గర వివరాలు ఉంటాయి. ఈ సంవత్సరం పసుపు ఎక్కువ వస్తుంది, లేకపోతే ఈ సంవత్సరం టమాటాలు ఎక్కువ వస్తాయి, ఈ సంవత్సరం పొగాకు ఎక్కువ వస్తుంది, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే గత 4 సంవత్సరాలుగా ఈ ఉపాధి హామీ పథకాన్ని మామిడి తోటలకే లింక్ చేశారు. మామిడి మొక్కలు వేసుకుంటే ఉపాధి హామీ కూలి వాళ్ళు వచ్చి గొంతులు తవ్వడం, మొక్కలు వేయడం చేస్తారు. సో పాదులు చేయడం కూడా ఉపాధి హామీ పథకంలోనే చేర్చాడు. దీనివల్ల ఏంటంటే చాలా చోట్ల మామిడి తోటలు పెంపకం జరుగుతుంది. మరి ఈ పంటలు ఎప్పుడు వస్తాయి, ఎంత వస్తాయి అనేది ప్రభుత్వం దగ్గర అంచనా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ లెక్కలు తీసుకోలేదు? ఈ సంవత్సరం ఈ మామిడి పంట ఎక్కువ వస్తుంది, ఈ సంవత్సరం పొగాకు ఎక్కువ వస్తుంది. పొగాకు సరే, పొగాకు బోర్డు నియంత్రణ చేస్తుంది. కానీ ఈ మామిడి పంట ఎందుకు వస్తుంది, ఎంత వచ్చింది అనేది అంచనా లేకపోవడం అనేది అధికారులు మరి ఏ రకంగా పనిచేస్తున్నారో మనం గమనించుకోవాలి. ఇకపోతే రైతులు కోపం వచ్చినప్పుడైనా, గిట్టుబాటు ధర లేదన్నప్పుడు టమాటాలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ ఏవైనా సరే రోడ్ల మీద పోసి నిరసన తెలుపుతారు ప్రపంచానికి తెలియజేయడం కోసం. మరి అలా పోస్తుంటే వాళ్ళనే దండుపాళ్ళు అందం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ మీడియా సంస్థలు ఆలోచించుకోవాలి. నిజంగా మీడియా లాగా లేదు, పాంప్లెట్ లాగా ఉన్నాయి, అందులో అనుమానం లేదు. మీడియా విలువలు అనేవి కూడా ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అవి పాంప్లెట్లుగా పనిచేసుకొని పాంప్లెట్ల వార్తలే రాసుకుంటున్నాయి తప్ప ఏమీ లేదు. అయితే జగన్ వెళ్లే వరకు కూడా వీళ్ళు చర్యలు తీసుకోకపోవడం, అయితే అధికారులు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు గమనించాలి, రైతులు కూడా గమనిస్తారు. అందుకే అంతమంది వచ్చారు. అంతమంది రావడానికి కూడా కారణం జగన్ ఇన్ని ఆంక్షలు పెట్టినా ఇప్పుడు ఇన్ని వేల మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? చూద్దాం ఏం చేస్తారు అనేది. ఇదైతే చాలా దుర్మార్గం. పరిపాలన అయితే ఏపీలో ఎక్కడ లేని విధంగా రెడ్ బుక్ గోల్ ఉంది కదా, వాళ్ళ కోపం వచ్చిందంటే ఏముంది, పెట్టండి అంటారు, అయిపోయా. ఎవరి మీదైనా పెట్టగలరు. 2,000 మంది మీద ఎక్కడ పెడతారు సార్? సరికొత్త గిన్నిస్ రికార్డు ఎక్కించాలని అనుకుంటే ఏం చేయగలుగుతాం మనం? వాళ్ళకి ఆ విద్యతో పనిచేస్తే మంచిది మీరు చెప్పినట్లు. రైట్.